శాంతి. ఈరోజు 15/5/26 మే 15వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచం శ్మశాన వాటికగా అవ్వనున్నది కనుక దీనిపై మనస్సుంచుకోకండి. పరిస్థాన్ అంటే స్వర్గాన్ని స్మృతి చేయండి. ఈ ప్రపంచము శ్మశాన వాటికగా అవ్వనున్నది కనుక దీనిపై మనసుంచుకోకండి. పరిస్థాన్ను స్మృతి చేయండి. ఈరోజు ప్రశ్న, పేద పిల్లలైన మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకో? పేద పిల్లలైన మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకు? పేద పిల్లలు కానీ అదృష్టవంతులు. జవాబు, ఎందుకంటే పేద పిల్లలైన మీరే డైరెక్ట్గా ఆ తండ్రి వారిగా అయ్యారు. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుంది. పేద పిల్లలే చదువుతారు. ధనవంతులు ఒకవేళ కొద్దిగా చదివినా వారికి తండ్రిని స్మృతి చేయడం కష్టంగా ఉంటుంది. మీకు అంతిమ సమయంలో బాబా తప్ప వేరేమీ గుర్తుకు రాదు. కనుక మీరు అందరికంటే అదృష్టవంతులు. ఈరోజు పాట, మనస్సు యొక్క ఆధారం తెగిపోరాదు. దిల్ కా సహారా టూట్ నా జాయే. ఓం శాంతి. పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశానంగా అవ్వనున్నది. మొదట ఈ ప్రపంచం పరిస్థానంగా ఉండేది, ఇప్పుడు పాతదైపోయింది. అందుకే దీన్ని శ్మశానమని అంటారు. అందరూ శ్మశానగ్రస్తులుగా అవ్వాల్సిందే. పాత వస్తువు సమాధి అవుతుంది అనగా మట్టిలో కలిసిపోతుంది. ఇది కూడా కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. సమాధి అయ్యే సమయంగా కనిపిస్తోందని విదేశీయులకు కూడా అర్థమవుతుంది. దైవీ రాజ్యాన్ని స్థాపన చేసే మన తండ్రి, అంటే స్వర్గాన్ని పరిస్థాన్ని తయారు చేసే మన తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఒకవేళ ఈ శ్మశానంపై మనసు పెట్టుకుంటే నష్టపోతామని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కల్ప క్రితంలో వలె మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అడుగడుగులో ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఇదే మన్మనాభవ స్థితి. తండ్రి స్మృతిలో ఉండటం ద్వారానే స్వర్గవాసులుగా అవుతారు. భారతదేశం దైవీ రాజ్యంగా ఉండేది. ఇతర ఖండాలు పరిస్థాన్గా అవ్వవు. ఇది మాయా రావణుని వైభవము. ఇది ఇక కొద్ది సమయం మాత్రమే నడుస్తుంది. ఇది అసత్య ప్రదర్శన, అసత్య మాయ, అసత్య శరీరం కదా. ఇది అంతిమ ఆడంబరము, అంతిమ అట్టహాసం నడుస్తుంది మాయది ఇప్పుడు, పాంప్. దీనిని చూసి స్వర్గం ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది, ఇంతకుముందు నరకం ఉండేదని భావిస్తారు. పెద్ద పెద్ద మహళ్లను నిర్మిస్తూ ఉంటారు. ఇది 100 సంవత్సరాల ప్రదర్శన. టెలిఫోన్, విద్యుత్తు, విమానాలు మొదలైనవన్నీ ఈ 100 సంవత్సరాల లోపలే తయారైనవి. ఎంత షో ఉంది. అందుకే ఇప్పుడే స్వర్గం ఉందని భావిస్తారు. పాత ఢిల్లీలో ఏముండేది? ఇప్పుడు కొత్త ఢిల్లీ ఎంత బాగా తయారైంది. పేరే న్యూఢిల్లీ అని పెట్టబడింది. కొత్త ప్రపంచం రామరాజ్యంగా అవ్వాలని, దైవీ రాజ్యంగా అవ్వాలని బాపూజీ కోరుకునేవారు. ఇది తాత్కాలిక వైభవము. ఎంత పెద్ద పెద్ద భవనాలు, ఫౌంటైన్లు మొదలైనవి తయారు చేస్తారు. దీన్ని కృత్రిమ స్వర్గం, ఆర్టిఫిషియల్ స్వర్గం అని అంటారు. ఇది కేవలం అల్పకాలం కొరకే. దీని పేరు స్వర్గం కాదని మీకు తెలుసు. దీని పేరు నరకము. నరకానికి కూడా ఒక షో ఉంటుంది. ఇది అల్పకాలిక షో. ఇది ఇక కొద్ది సమయంలో సమాప్తం అవ్వనే అవుతుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చేయండి. మనుష్య మాతృలందరూ శాంతిని వెతుకుతూ ఉంటారు. శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అనేది ఇప్పుడు పూర్తి ప్రపంచం వారి ప్రశ్న. మనమంతా వాస్తవానికి శాంతిధామ నివాసులమని మనుషులకు తెలియదు. ఆత్మలైన మనం శాంతిధామంలో శాంతిగా ఉండేవారము. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మీరు వయా శాంతిధామం, సుఖధామానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మలమైన మనం మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తామని ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంది. ఇక్కడ శాంతి విషయమే ఉండదు. ఇది దుఃఖధామము.
సత్యుగం పావన ప్రపంచము, కలియుగం పతిత ప్రపంచము. ఈ విషయాలను గురించిన వివేకం ఇప్పుడు మీకు లభించింది. ప్రపంచం వారికి ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి మనకు సృష్టి చక్రము, ఆది మధ్యాంత రహస్యాలను తెలియచేస్తారు. మళ్ళీ ఎలా ధర్మస్థాపకులు వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారో మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు సృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారు? భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు. భారతదేశం ఎప్పుడు స్వర్గంగా ఉండేదో అప్పుడు చాలా ధనవంతంగా ఉండేది. వేరే ధర్మాలేవి ఉండేవి కావు. పిల్లలైన మిమ్ములను ప్రతిరోజు రిఫ్రెష్ చేయడం జరుగుతుంది. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా ఇది నడుస్తుంది. పరమాత్మను స్మృతి చేయండి. పరమాత్మ లేక అల్లా అక్కడున్నారని సదా వేలు పైకి చూపిస్తారు. ఇలా చూపిస్తారు కదా, పరమాత్మ ఒక్కరే, పరమాత్మ పైన ఉన్నారు అని చెప్తారు. కానీ అలాగే స్మృతి చేయడం వలన ఏం జరిగింది? స్మృతి వలన కలిగే లాభం ఏంటో వారికి తెలియదు. వారితో తమకున్న సంబంధం ఏంటో కూడా వారికి తెలియదు. దుఃఖ సమయంలో ఓ రామ అని పిలుస్తారు. ఆత్మయే స్మృతి చేస్తుంది, కానీ సుఖశాంతులని వేటిని అంటారో వారికి తెలియదు. మనమంతా ఒక్క తండ్రి సంతానమని మీ బుద్ధిలో ఉంది. మరి దుఃఖం ఎందుకు కలగాలి? అనంతమైన తండ్రి ద్వారా సదా సుఖ వారసత్వం లభించాలి. ఇది కూడా చిత్రంలో స్పష్టంగా ఉంది. భగవంతుడు స్వర్గస్థాపన చేసే హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు భారతదేశంలోనే వస్తారు, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. దేవత ధర్మ స్థాపన తప్పకుండా సంగమ యుగంలోనే జరుగుతుంది. సత్యుగంలో ఎలా జరుగుతుంది? కానీ ఈ విషయాలు ఇతర ధర్మాల వారికి తెలియదు. తండ్రియే జ్ఞానసాగర్లు. ఆది సనాతన దేవత ధర్మం ఎలా స్థాపన అయిందో అర్థం చేయిస్తారు. సత్యుగ ఆయువు లక్షల సంవత్సరాలని అనడం వలన చాలా దూరం తీసుకెళ్లారు. మీరు చిత్రాలు చూపించి అర్థం చేయించాలి. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరు ఎలా, ఎప్పుడు ఈ రాజ్యాన్ని పొందారో తెలియదు. కేవలం వీరు సత్యుగ యజమానులు అని అంటారు. వారి ముందుకు వెళ్ళి అడుక్కుంటూ ఉంటారు. అల్పకాలానికి ఏదో ఒకటి లభిస్తుంది. ఎవరైనా దాన పుణ్యాలు చేసినప్పుడు వారికి కూడా అల్పకాలానికి ఫలం లభిస్తుంది. షావుకారు ముఖికి ఎంత ఖుషి ఉంటుంది. పేద పంచాయతీ ముఖికి కూడా అంతే ఖుషి ఉంటుంది. అంటే సింధీ భాషలో ఎవరైతే లోకల్ లీడర్స్ ఉండేవాళ్ళు, నాయకులు ఉండేవాళ్ళు, వాళ్ళని ముఖీలు అని అనేవాళ్ళు అనమాట. షావుకారుగా ఉండేటువంటి ముఖికి ఎంతైతే సంతోషం ఉంటుందో పేదవాడికి కూడా అంతే సంతోషం ఉంటుంది. వాళ్ళ లెవెల్లో వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది, నేను నాయకుడిని అని. పేదవారు కూడా తమను తాము సుఖంగా ఉన్నామనుకుంటారు. బొంబాయిలో పేదవారు ఎలాంటి స్థానాల్లో ఉంటారో చూడండి. స్లమ్ ఏరియాస్ కదా. కోటీశ్వర్లై ఉండొచ్చు, కానీ వారికి ఎంత దుఃఖం ఉంటుందో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మాలాంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ఉందా ఈ సంతోషము? మాలాంటి అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. అందరు చెప్పండి, మీ వింటూ వింటూ చెప్పాలి, ఇది గట్టిగా చెప్పాలి. మాలాంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. మేము డైరెక్ట్ తండ్రికి చెందిన వారిగా అయ్యాము. ఇది కారణం. ఎందుకు అదృష్టవంతులు? డైరెక్ట్ తండ్రికి చెందిన వారిగా అయ్యాము. వారి నుండి సద్గతి వారసత్వంగా లభిస్తుందని మీరు చెప్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడూ అక్కడ ఉన్నత పదవులు పొందలేరు. ఎవరిక్కడ పేదవారిగా ఉన్నారో వారు అక్కడ ధనవంతులుగా అవుతారు. మీరు చదువుతారు, వారు చదువు లేనివారు. ఒకవేళ కొద్దిగా చదివినా బాబా స్మృతిలో ఉండలేరు. అంతిమ సమయంలో మీకొక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తు ఉండదు. అలాంటి స్థితి. అంతిమ సమయం అంటే ఇంకెప్పుడో వస్తుందని కాదు, ఇప్పుడు అంతిమ సమయమే కదా. బాబా స్మృతి తప్ప ఇంకేమీ ఉండకూడదు. ఇదంతా శ్మశానంగా అవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాపారాలు మొదలైనవన్నీ కొద్ది సమయం కొరకే అని మీ బుద్ధిలో ఉండాలి. ధనవంతులు ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తారు, వాటిని వ్యాపారం కొరకు కట్టించరు. ఎక్కడ తీర్థస్థానం ఉంటుందో అక్కడ ధర్మశాలలు లేనట్లయితే ఎక్కడుంటారు? కనుక ధనవంతులు సత్రాలు కట్టిస్తారు. వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునేందుకు కాదు, సత్రాలు తీర్థస్థానాల్లో కట్టించడం జరుగుతుంది. ఇప్పుడు మీ సేవా కేంద్రాలు అతిపెద్ద తీర్థస్థానాలు.
మీ సేవా కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయో అవి పెద్ద పెద్ద తీర్థస్థానాలు. అక్కడి నుండి మనుషులకు సుఖశాంతులు లభిస్తాయి. మీ గీతా పాఠశాల చాలా పెద్దది. ఇది సంపాదనకు ఆధారము. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. పిల్లలైన మీ కొరకు ఇది కూడా ధర్మశాలయే, అతిపెద్ద తీర్థస్థానము. మీరు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకుంటారు. ఇంతటి పెద్ద తీర్థస్థానం వేరేదేది ఉండదు. ఆ తీర్థస్థానాలకు వెళ్ళడం వలన మీకేం లభించదు, ఇది కూడా మీకు తెలుసు. భక్తులు చాలా ప్రేమగా మందిరాలలో చరణామృతాన్ని తీసుకుంటారు. దాని ద్వారా మా హృదయం పవిత్రంగా అవుతుందని వారు భావిస్తారు. కానీ అది కేవలం నీరు మాత్రమే. ఇక్కడ బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి మీకు అవినాశి జ్ఞానరత్నాల ఖజానా లభిస్తుంది. తరచుగా శంకరుని వద్దకు వెళ్తారు. అమరనాథుడు పార్వతికి కథను వినిపించాడని అంటారు. భర్దోజోలి అంటే మా ఒడిని నింపండి అని కూడా అంటారు. ఇప్పుడు మీరు అవినాశి జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకుంటారు. అమరనాథుడు కూర్చొని ఎవరో ఒక్కరికే కథను వినిపించారు. తప్పకుండా చాలామంది ఉంటారు, అది కూడా మృత్యులోకంలోనే ఉంటారు. సూక్ష్మవతనంలో కథను వినిపించే అవసరమే ఉండదు. అనేక తీర్థస్థానాలు తయారు చేశారు. సాధు సన్యాసులు, మహాత్ములు మొదలైన వారు చాలామంది వెళ్తారు. అమర్నాథ్ యాత్రకు లక్షల మంది వెళ్తారు. కుంభమేళాలో గంగా స్నానం చేసేందుకు చాలా ఎక్కువ మంది వెళ్తారు. మేం పావనంగా అవుతామని భావిస్తారు. వాస్తవానికి ఇదే కుంభమేళా. ఆ మేళాలో అనేక జన్మల నుండి చేస్తూ వచ్చారు. కానీ దాని ద్వారా ఎవరు వాపస్ ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు పవిత్రంగా అవుతుందో అప్పుడే వెళ్ళగలదని తండ్రి చెప్తారు. కానీ అపవిత్రమైన కారణంగా అందరి రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. ఆత్మకు రెక్కలు లభించాయి. యోగంలో ఉండటం వల్ల ఆత్మ అన్నింటికంటే తీవ్రంగా ఎగురుతుంది. యోగంలో ఉండటం వల్ల ఆత్మ అన్నింటికంటే తీవ్రంగా ఎగురుతుంది. ఎవరి లెక్కాచారమైన లండన్లో, అమెరికాలో ఉన్నట్లయితే వెంటనే ఎగిరి అక్కడికొక్క క్షణంలో చేరిపోతుంది. కానీ ఎప్పుడు కర్మాతీతులుగా అవుతారో అప్పుడు ముక్తిధామానికి వెళ్ళగలరు. అంతవరకు ఇక్కడే జనన మరణాల్లో వస్తూ ఉంటారు. ఎలాగైతే డ్రామా టిక్ టిక్ అని నడుస్తుందో ఆత్మ కూడా అంతే. టిక్ అంటూనే అది వెళ్ళిపోతుంది. ఒక్క సెకండ్లో ఆత్మ వెళ్ళిపోతుంది. చెప్తున్నారు కదా, లెక్కాచారం ఎక్కడుందో అమెరికా, లండన్ అక్కడ కూడా వెళ్ళిపోతుంది. ఆత్మ వంటి తీక్షణమైన వస్తువు ఏది ఉండదు. గుంపులు గుంపులుగా ఆత్మలన్నీ మూలవతనానికి వెళ్తాయి. ఎక్కడికో వెళ్ళడానికైనా ఆత్మకు సమయం పట్టదు. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. నూతన ప్రపంచంలో తప్పకుండా కొద్దిమంది ఆత్మలే ఉంటారని, అక్కడ చాలా సుఖంగా ఉంటారని మీ బుద్ధిలో ఉంది. అదే ఆత్మలు ఇప్పుడు 84 జన్మలు అనుభవించి చాలా దుఃఖంలో ఉన్నారు. మీకు మాత్రం చక్రం గురించి ఇప్పుడు తెలిసింది. మీ బుద్ధి నడుస్తుంది. వేరే మనుష్య మాత్రల బుద్ధి నడవదు. ప్రజాపిత బ్రహ్మ కూడా గాయనం చేయబడ్డారు. కల్ప క్రితం కూడా మీరిలాగే బ్రహ్మకుమారి కుమారులుగా అయ్యారు. మేము ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీకు తెలుసు. మన ద్వారా బాబా స్వర్గ స్థాపన చేయిస్తున్నారు. ఎప్పుడు నెంబర్ వారీగా పురుషార్థానుసారం యోగ్యులుగా అవుతామో అప్పుడు పాత ప్రపంచం వినాశనం అవుతుందని కూడా మీకు తెలుసు. త్రిమూర్తులు కూడా ఇక్కడే మహిమ చేయబడ్డారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా ఉంచుతారు. అందులో శివుణ్ణి చూపించరు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు. ఎవరు చేయిస్తారు? శివబాబా. విష్ణువు ద్వారా పాలన అని అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆ పాత్రను అభినయిస్తున్నారు. కల్పం తర్వాత మళ్ళీ అభినయిస్తారు. మీరు పవిత్రంగా అవుతారు. కామం అనే శత్రువును జయించండి, నన్నొక్కరినే స్మృతి చేయండి అన్నది బాబా ఆజ్ఞ అని అందరికీ చెప్తారు. చాలా సహజమైంది. భక్తి మార్గంలో పిల్లలైన మీరు చాలా దుఃఖాన్ని చూశారు. కొద్దిగా సుఖం ఉన్నప్పటికీ అది అల్పకాలం కొరకే. భక్తిలో సాక్షాత్కారాలు అవుతాయి, అది కూడా అల్పకాలానికే. మీ ఆశ పూర్తి అవుతుంది. ఈ సాక్షాత్కారాలు కూడా నేనే చేయిస్తాను. డ్రామాలో నిర్ణయింపబడి ఉంది.
క్షణక్షణము ఏదైతే గడిచిపోయిందో అది డ్రామాలో ముందే చిత్రీకరించబడి ఉంది. షూటింగ్ జరుగుతూ ఉందని కూడా అనరు. ఇది అనాదిగా తయారై ఉన్న డ్రామా. ఎంతమంది పాత్రధారులు ఉన్నారో వారందరికీ ఇది అవినాశి పాత్ర. మోక్షాన్ని ఎవరు పొందరు. మేం లీనమైపోతామని సన్యాసులు అంటారు, కానీ మీరు అవినాశి ఆత్మలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ ఒక బిందువు. ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మొట్టమొదట పాత్రను అభినయించేందుకు వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ తీసుకోలేరు. మీకు తప్ప వేరెవ్వరి బుద్ధిలోనూ ఈ జ్ఞానం లేదు. జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే. మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మనలను పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తారు. సత్యుగంలో దుఃఖానికి నామరూపాలే ఉండవు. బాబా చెప్తారు, ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ. నివృత్తి వర్గం వారు ఈ విధంగా ఆశీర్వదించలేరు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. సత్యత్రేతాయుగాల్లో సుఖధామం ఉంటుంది. తర్వాత మళ్ళీ దుఃఖం ఎలా కలుగుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో దాని గుర్తులున్నాయి. జగన్నాథపురిలో దేవతల చిత్రాలను, కిరీటము మొదలైనవి ధరించున్నట్లుగా చూపిస్తారు. వారి అసభ్య చిత్రాలను కూడా అలాగే తయారు చేశారు. కనుక వారి విగ్రహాలను కూడా నల్లగా ఉంచారు. దీని ద్వారా దేవతలు వామ మార్గంలోకి వెళ్ళారని నిరూపణ అవుతుంది. కనుక అంతంలో పూర్తి నల్లగా అయిపోయారు. భారతదేశం ఎంత సుందరంగా ఉండేదో మీకు తెలుసు. అది మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారం తము ప్రధానంగా అవ్వాల్సిందే. ఇప్పుడు సంగమ యుగంలో మీకు ఈ జ్ఞానం ఉంది. బాబా జ్ఞానసాగర్లు. మీకు తండ్రి, టీచర్, గురువు ముగ్గురు ఒక్కరే. శివబాబా మమ్ములను చదివిస్తున్నారని సదా మీ బుద్ధిలో ఉండాలి. ఇది అనంతమైన చదువు. దీని ద్వారా మీరు జ్ఞాన స్వరూపులుగా అయ్యారు. మీరంతా తెలుసుకున్నారు. వారు సర్వవ్యాపి అని అంటారు, కానీ మీరు వారిని పతిత పావనుడని అంటారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. సర్వవ్యాపి అనడంలో, పతిత పావనుడు అనడంలో రాత్రి పగలుకున్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు నంబర్ వారీగా మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయ్యారు. బాబా వద్ద ఏదైతే ఉందో దాన్ని మీకు నేర్పిస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే 21 జన్మలకు వారసత్వం లభిస్తుందని మీరందరికీ తెలియజేస్తారు. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, స్వయం రిఫ్రెష్గా ఉంటూ ఇతరులను కూడా రిఫ్రెష్ చేసేందుకు తండ్రి మరియు తండ్రి వారసత్వ స్మృతిలో ఉండాలి. అంతేకాక అందరికీ స్మృతిని ఇప్పించాలి. 2, ఈ పాత ప్రపంచంపై, శ్మశానంపై మనసు ఉంచుకోరాదు. శాంతిధామం, సుఖధామాలను స్మృతి చేయాలి. దేవతలుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవాలి. ఈరోజు వరదానము, మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పము లేక బుద్ధిని ఆర్డర్ అనుసారం నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పము లేక బుద్ధిని ఆర్డర్ అనుసారం నడిపించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎలాగైతే స్థూలమైన చేతిని, కాలిని పూర్తి సహజంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగిస్తారో లేక కర్మలో ఉపయోగిస్తారో, అలా సంకల్పము లేక బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించగలగాలి. దీన్నే ఈశ్వరీయ అథారిటీ అని అంటారు. ఎలాగైతే వాచాలోకి రావడం సులభమో అలా వాచా నుండి అతీతంగా వెళ్ళడం కూడా అంత సహజమైపోవాలి. ఈ అభ్యాసం ద్వారానే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. కనుక ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజంగా నిరంతరంగా చేసుకోండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులని అంటారు. స్లోగన్, స్వస్థితి శక్తిశాలిగా ఉంటే దాని ముందు పరిస్థితి ఏమీ చేయలేదు.
స్వస్థితి శక్తిశాలిగా ఉంటే దాని ముందు పరిస్థితి ఏమీ చేయలేదు. అచ్చా, అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. మీ ఏకరస అచల స్థితి యొక్క స్మృతి చిహ్నమే ఈ అచల్ ఘర్. మధువనంలో అచల్ గఢ్ అని ఉంది, కింద అంటే కొండ పైన కింద అచలేశ్వరుని మందిరం కూడా ఉంటుంది. అంటే మన యొక్క అచంచలమైనటువంటి స్థితికి గుర్తుగా అచల్ గఢ్ అనేటువంటిది ఉంది. ఎలాగైతే బాప్దాదా ఏకరసంగా ఉంటారో అలా పిల్లలు కూడా ఏకరసంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక్కరి రసంలో ఉంటారో అప్పుడు ఏకరస అవస్థలో ఉంటారు. అంటే ఒక్క బాబా యొక్క ప్రేమలోనే నిమగ్నమైనప్పుడు ఏకరస స్థితిలో ఉంటారు. ఎందుకు అనే పదానికి గుర్తు ప్రశ్నార్థకము. ఇది అన్నింటికంటే వంకరగా ఉంటుంది. ఎందుకు, ఏంటి అనే పదాలు వెళ్ళిపోయినప్పుడు డ్రామా యొక్క భావిపై అంటే నిర్ణయంపై ఏకరస స్థితిలో స్థిరంగా ఉండగలరు. సో ఎందుకు, ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఈ ప్రశ్నార్థకాల నుంచి బయటకు వచ్చినప్పుడే ఏకరస స్థితిని అనుభవం చేయగలుగుతాం. ఈరోజు చెక్ చేసుకోండి, ఎన్నిసార్లు ప్రతి విషయంలోనూ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి ప్రశ్నార్థకాల నుండి బయటకు వచ్చే మార్గము బాబా యొక్క స్మృతి, ఏకరస స్థితి, ఒకరి యొక్క రసంలో మునిగిపోవడము అని అన్నారు. ఈరోజు అలాంటి అభ్యాసాన్ని చేస్తూ ఉందాము. మరి ఈరోజు సైలెన్స్ యొక్క పాయింట్ స్పెషల్లీ యోగాభ్యాసం కోసం. अपने मन वचन कर्म की पवित्रता से साइलेंस की शक्ति को बढ़ाओ, तब मनसा शक्ति द्वारा किसी भी आत्मा की वृत्ति दृष्टि को, किसी भी स्थान के वायुमंडल को परिवर्तन कर सकते हो. తమ యొక్క మనస వాచ కర్మల యొక్క పవిత్రతతో సైలెన్స్ శక్తిని పెంచుకోండి. అప్పుడు మనసా శక్తి ద్వారా ఏ ఆత్మల యొక్క వృత్తి దృష్టిని కానీ, ఎవరి యొక్క స్థానాన్ని కానీ, వాయుమండలాన్ని కానీ పరివర్తన చేయగలరు. स्थूल में कितनी भी दूर रहने वाली आत्मा हो, उनको सम्मुख का अनुभव करा सकते हो. స్థూలంలో ఎంత దూరంగా ఉండేటువంటి ఆత్మనైనా కానివ్వండి, వారిని సన్ముఖంగా అనుభవం చేయించగలరు. ఎందుకు? తమ యొక్క మనస వాచ కర్మణ పవిత్రత యొక్క సైలెన్స్ శక్తిని పెంచుకున్నట్లయితే మనసా శక్తి ద్వారా ఎవరి వృత్తి దృష్టినైనా మార్చేయచ్చు, వాయుమండలాన్ని పరివర్తన చేయొచ్చు. కాబట్టి దీన్ని ఈరోజు పెంచుకుని ఆత్మలని దూరంగా ఉంటే కూడా సన్ముఖంగా ఉండే విధంగా అనుభవం చేయిద్దాము. అచ్చా, ఓం శాంతి.